ఈరోజు మనతో పాటు పిఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి కూడా ఎక్స్ ఆర్మీ మేజర్ సునీల్ శెట్టి గారు కూడా ఉన్నారు. సో ఒకసారి సార్ని కూడా లైవ్లోకి తీసుకుందాం. వెల్కమ్ సార్. సునీల్ శెట్టి గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా సార్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? దాని ముందు మీరు ఒక ప్రశ్న అడిగారు కదా, అక్కడ సివిలియన్స్ కూడా చచ్చిపోయారని మనం చేసిన అటాక్ లో పాకిస్తాన్ తరఫును. అక్కడ ఒక తేడా ఉందండి దీంట్లో. ఆర్మీలో మనం కొలెటరల్ డ్యామేజ్ అని అంటాం. యాజ్ ఆర్మీ ఆపరేషన్ మిలిటరీ ఆపరేషన్ లో యాజ్ అ ఇండియా రెస్పాన్సిబుల్ నేషన్ మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దాంట్లో ఒకవేళ ఏమైనా సివిలియన్స్ దాంట్లో టార్గెట్ అయ్యారనుకోండి, వీఆర్ నాట్ గాన్ అండ్ టార్గెటెడ్ దెమ్. మనం టెర్రరిస్ట్ని టార్గెట్ చేశాము, కానీ కోలాటరల్ డ్యామేజ్లో ఒకవేళ కొన్ని సివిలియన్స్ చచ్చిపోయారు అనుకోండి, దట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్. వీఆర్ నాట్ లైక్ ద టెర్రరిస్ట్. వాళ్ళు వచ్చి సివిలియన్ని టూరిస్ట్ని పట్టి మరీ చంపారు. ది టెర్రరిస్ట్. దాంట్లో ఒకవేళ కోలాటరల్ డ్యామేజ్ లో ఎవరైనా ఇఫ్ సంబడి హస్ డైడ్, దట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సార్ కొలాటరల్ డ్యామేజ్ లో మన ఇండియన్స్ ఉన్నారా? వినిపిస్తుందా సార్? సునీల్ గారు వినిపిస్తుందా అండి? సార్ బ్రేక్ అవుతుంది వాయిస్. ఓకే సార్, కొలాటరల్ డ్యామేజ్ లో మన ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా? ఇండియన్ ఆర్మీ ఎనీవన్? లేదండి. నో. యాజ్ పర్ సి మన యాజ్ అ కంట్రీ మనది ఒక పాలసీ. ఒకవేళ మనది ఏదైనా డ్యామేజ్ డిస్ట్రక్షన్ ఏదైనా అయితే, వెదర్ ఇట్ ఈస్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఎక్కడన్నా కానివ్వండి, వెదర్ బార్డర్లో అక్రాస్ ది బార్డర్, మనం ఎప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. వీ డిక్లేర్ ఇట్, వీ డోంట్ హైడ్. పాకిస్తాన్లో కాదు. పాకిస్తాన్లో కార్గిల్ టైంలో మీరు ఉంటారు, వాళ్ళ సోల్జర్స్నే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు డెడ్ బాడీస్ రిటర్న్ చేయడానికి. ఇండియా ఇస్ నాట్ లైక్ దట్. ఇండియా ఇస్ ద రెస్పాన్సిబుల్ నేషన్. మనం మన సోల్జర్స్ని కానివ్వండి, మన సివిలియన్స్ని కానివ్వండి, ఎక్కడైనా ఉంటే వీ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్ ఇట్ బ్యాక్. సో ఈ దీంట్లో ఎప్పుడు దాకా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు, గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వదు. వీ హ్యావ్ టు గో విత్ దిస్ అండర్స్టాండింగ్ దట్ దెర్ హెస్ బిన్ నో కొలాటరల్ డ్యామేజ్ ఆర్ casualty from Indian side. Same thing happened during Uri attack, Uri surgical strike maybe sir. And also 99 లో డిసౌండ్ చేసుకున్నట్టు ఇప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ లోకలైట్స్ వాళ్ళ ఓన్ రెసిడెన్స్ ని వాపస్ తీసుకుంటలేరు అంట కదా, వాగా బార్డర్ దగ్గర. దే నాట్ టేకింగ్ ఇన్. అదే కదా, వాళ్ళు సిటిజన్స్, వాళ్ళకు పాస్పోర్ట్స్ ఉంది, వాళ్ళకి అంటే సి నేషన్ అంటే దేనంటారు? పీపుల్ ఉంటేనే కదా నేషన్ అయ్యేది. జస్ట్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇస్ నాట్ నేషన్. అలా ఉంటే అంటార్టికా వుడ్ హావ్ బీన్ నేషన్ కదా. ఇట్ ఇస్ ఐస్లాండ్. సో when there are people నే మనం నేషన్ అంటాం. సో యాజ్ అ నేషన్ when you refuse your own people, that is no more nation, there is no more country. So we are different. అదే మనకు పాకిస్తాన్కి అదే తేడా అండి. కరెక్ట్ సార్, ట్రూ. అంటే ఇక్కడ ఆపరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే సునీల్ శెట్టి గారు, ఇప్పుడు ఈ ఆపరేషన్ అనేది ఏ శాఖల, అంటే భారత రక్షణ దళాల్లో ఏ శాఖలు ఇందులో పాల్గొనడం జరిగింది? చూడండి, ఏ ఆపరేషన్ కానివ్వండి, ఆల్ 3 లెవెల్స్లో మాట్లాడతారు. ఎందుకంటే ఆపరేషన్ ఒక సింగిల్ యాక్ట్ అని కాదు. దాంట్లో మనం కంటింజెన్సీ ప్లాన్స్ కూడా చూసుకోవాలి. అంటే మనం ఇలా చేస్తే ఇలా అవుతుందా, అలా అవుతే మనం ఇంకేమైనా చేయాలా అలాని. సో మీరు చూడండి, ఇండియా ఏం చేసింది, వీ డిప్లాయిడ్ ఆల్ ద 3 సర్వీసెస్. దాంట్లో ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, ఆర్మీ, ప్లస్ సీక్రెట్ సర్వీసెస్, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అందరు పని చేస్తారు. ఒక ఆపరేషన్ ఎగ్జిక్యూషన్ కావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను నైట్ చేసింది ఎయిర్ ఫోర్స్, ప్రిడామినెంట్లీ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ఆపరేషన్. కానీ దాంట్లో ఆర్మీ ఈజ్ ఈక్వల్లీ ఇన్వాల్వ్డ్. ఎందుకు? మనకు తెలిసింది యాజ్ సూన్ యాజ్ ఒక ఆపరేషన్ చేస్తే అక్కడి నుంచి రిటాలియేషన్ వస్తుందని. అదే అయింది కదా, మార్నింగ్ పాకిస్తాన్ స్టార్టెడ్ షెల్లింగ్ అలాంగ్ ద ఎల్ఓసి బార్డర్ మన కాశ్మీర్లో. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఆర్మీ హ్యాస్ టు బి రెడీ అనమాట. దానికి కౌంటర్ మెజర్ చేయడానికి, దానికి మళ్ళీ రెస్పాండ్ చేయడానికి అదే మార్నింగ్ నుంచి నడుస్తుంది ఇన్ కాశ్మీర్ ఏరియాలో. సో సేమ్ వే రాజస్థాన్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, మన పంజాబ్లో కానీ, అక్కడంతా ఆర్మీ హ్యాస్ టు బి రెడీ. ప్లస్ హై సీస్లో నేవీ ఆల్సో ఇస్ రెడీ, మన అరేబియన్ సీలో. అలా ఎగ్జిక్యూషన్ మే బీ by our air force, but others also have to be involved. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say a bowler is bowling. మన క్రికెట్ మనకు అందరికి మంచి తెలుస్తుంటుంది కదా, క్రికెట్ ఫ్యాన్స్. ఒక బౌలర్ బౌల్ చేస్తుంటప్పుడు
all the other 10 players also have to be equally involved in that. ఓన్లీ బౌలర్ బాల్ చేస్తే కాదు కదా. సేమ్ వే హియర్ ఆ యాక్షన్ అనేది లాస్ట్ నైట్ ఎయిర్ ఫోర్స్ చేసింది, కానీ ఆన్ ద గ్రౌండ్ ఆర్మీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ప్లస్ నేవీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే ఓవర్ సైట్ చూస్తున్నారు, అలర్ట్గా ఉన్నారు బార్డర్ దగ్గర సీజ్లో, సో దాట్ నో కౌంటర్ మెజర్, ఏదైనా రెస్పాన్స్ వస్తే దాన్ని మళ్ళీ కౌంటర్ మెజర్స్గా తీసుకోవాలని. సార్ ఈ మొత్తం ఆపరేషన్ వెనకాల సూత్రధారులు ఎవరు సార్? హూ ఈజ్ బిహైండ్ దిస్? ఏ ఆపరేషన్స్ కానీ స్టార్టింగ్ మిలిటరీ ఆపరేషన్లో మిలిటరీ చీఫ్సే ఉంటారు, ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్, నేవీ. వాళ్ళని చేయాలి అంటే నేను మా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. వెన్ ఐ డిడ్ ఆపరేషన్స్ ఇన్ నార్త్ ఈస్ట్లో, బర్మాలో ఆపరేషన్ చేసినప్పుడు ఆర్మీ సీనియర్స్ మనకు ప్లాన్ ఇస్తారు. దానికి ఆ ప్లాన్ దేని మీద ఉంటుందంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీద ఉంటుంది. ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఇక్కడ ఉంది, ఇది దిస్ ఇస్ ది యాక్చువల్ గ్రౌండ్ సిచ్యువేషన్, దానికి ఏం చేయాలా అని. దాని తర్వాత ఏమవుతుందంటే సీనియర్ లీడర్ డిసైడ్ చేస్తారు, మిలిటరీ లీడర్స్ ఇలా చేయాలని. దాని తర్వాత ఆ ఎగ్జిక్యూషన్ ఉంటారు కదా, ఫైనల్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు నేను రాత్రి ఎవరు చేశారు, ఆ పైలట్స్ ఎవరు వెళ్ళి అక్కడ చేశారో వాళ్ళ మీద ఉంటుంది ఫైనల్ ఎగ్జిక్యూషన్. వాళ్ళు డిసైడ్ చేయాలి ఆన్ గ్రౌండ్ ఎలా చేయాలని. సో ఇదంతా ఇట్ స్టార్ట్స్ విత్ ఇంటెలిజెన్స్, దాన్ మిలిటరీ చీఫ్స్ ఆర్ లీడర్షిప్, దెన్ ఎగ్జిక్యూషన్. అది రెడీ అయిన తర్వాత ప్లాన్, దెన్ ఇట్ గోస్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఇలాగైనా మోదీ గారు ఏమన్నారు, ఐ గివ్ ఫుల్ ఫ్రీడమ్ టు ది ఆర్మ్ ఫోర్సెస్, వాళ్ళు ప్లాన్ చేయండి, ఇట్ ఈస్ అప్ టు దెమ్ వాట్ టైమ్, వేర్, హౌ టు డూ ఇట్. కానీ ఆ అప్రూవల్ స్టాంప్ ఫైనల్ డిసిజన్ ఎవరిది ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ దే, ద హెడ్ ఆఫ్ ది నేషన్. ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే మనకు భారతదేశంలో కొన్ని దేర్ హావ్ బీన్ ఎగ్జాంపుల్స్, ఇన్సిడెన్సెస్ వేర్ ది లీడర్షిప్ చికెన్డ్ అవుట్. లాస్ట్ టైమ్ లో మీరు వింటారు, ఒక పెద్ద బిగ్ ఆపరేషన్ బ్లాస్ట్ ట్రాక్ అని ఉండేది. అది ఇట్ వాస్ సపోజ్ టు బి, అంటారు మా సీనియర్స్, ఇట్ వాస్ సపోజ్ టు బి మిలిటరీ యాక్షన్, కానీ దాన్ని ఎక్సైజ్ కింద మార్చేశారు ప్రెషర్ లో వచ్చి. సో we are lucky that we have a leadership who is ready to bell the cat. Right sir. ఒక ఆపరేషన్ వచ్చిన తర్వాత ఒక్కసారి కాదు, చూడండి, ఒక్కసారి మనం ఫ్లూక్ అని చెప్పుకోవచ్చు. ఇది థర్డ్ టైం వన్ లీడర్షిప్ ఆఫ్ 10 years లో ఒక లీడరు 3 సార్లు అలాంటి డిసిజన్ తీసుకున్నారంటే దట్ షోస్ హౌ టఫ్ అండ్ హౌ కాన్ఫిడెంట్ ద లీడర్ ఇస్. ట్రూ సార్, 100% ట్రూ. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కూడా చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఆర్మీకి ఎంత స్టఫ్ ఉన్నా, ఎంత టాలెంటెడ్ స్కిల్డ్ ఉన్నా కూడా, మన దగ్గర ఎంత మిసైల్స్ ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఇస్ సమ్వన్ గివింగ్ ఫ్రీ హ్యాండ్. సో ఆ ఫ్రీ హ్యాండ్ ఆర్మీ వాళ్ళకి ఇవ్వడం ఈజ్ రియల్లీ అప్రిషియేటబుల్. సో ఈ పక్క పెడితే సార్, ఈరోజు మాక్ డ్రిల్ అనేది ఒకటి చెప్తా ఉన్నారు. సో ఈ షాడోలో ఇది చేశారా? ఈజ్ దేర్ ఎనీథింగ్ లింక్ అప్ టు బోత్ ఆఫ్ ద థింగ్స్? చూడండి, మోదీ గారి గురించి ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వాడు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అంటే అంటారు కదా, లుకింగ్ లండన్ టాకింగ్ టోక్యో అని. అక్కడ చూస్తారు, ఇక్కడ చేసేస్తారు, అంతే కదా. అయితే నిన్న మాక్ డ్రిల్, అంటే మాక్ డ్రిల్స్ అనేది ఒక నార్మల్ ప్రాసెస్ అండి. డ్యూరింగ్ కాన్ఫ్లిక్ట్ టైంలో ఒకవేళ ఏదైనా అవుతుందంటే మాక్ డ్రిల్ బికమ్ వెరీ నార్మల్ థింగ్. కానీ అది ఎలా చేస్తారంటే, ఇప్పుడు నిన్న నాట్ ఓన్లీ మాక్ డ్రిల్, మీరు నిన్న వెళ్ళి మోదీ గారి ట్వీట్ చూస్తే, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్, యాజ్ అ లీడర్, he was his body language, his work ఎలా ఉండేదంటే, nothing is happening, everything is normal. For prime minister it was like another day in the office. వచ్చారు, he tweeted about the British, what they did with the agreement with British free trade agreement అని అది చెప్పేశారు, మాక్ డ్రిల్ వచ్చేసి డిక్లేర్ చేసేసారు. ఇదంతా ఏంటిది, ఎనిమికి డైవర్టింగ్ దర్ అటెన్షన్. అండ్ అంటారు కదా, ఇక్కడ చూపించాలి, అక్కడ చేసేయాలి. ఇంకొకటి మీకు చెప్తాను, ఇంకొకటి ఈరోజు రాజస్థాన్లో దే సెట్, నిన్న చెప్పారు, రాజస్థాన్లో వి విల్ డూయింగ్ అ మేజర్ ఎక్సర్సైజ్ అని. అది ఏంటిది, బై యూజింగ్ ఎయిర్ ఫోర్స్ చేస్తామని. సో టిపికల్ ఏమవుతుందంటే, ఇది ఒక రూల్ బోత్ కంట్రీస్, బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మనకు ఒక రూల్ ఉంది. అదేంటంటే, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మేజర్ ఎక్సర్సైజ్ అవుతుందంటే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలా, ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అని. అంటే ఇది అరౌండ్ ద ఇయర్ నడుస్తూనే ఉంటుంది ఇలాంటి ఎక్సర్సైజెస్. నేను కూడా ఆర్మీలో ఉన్నప్పుడు రాజస్థాన్లో చేసాం ఎక్సర్సైజ్ ఇలాంటిది. సో అక్కడి నుంచి కూడా అదే అవుతుంది. సో నిన్న ఇండియా ఏం చేసింది అంటే, ఇది డైవర్షన్ టాక్టిక్స్ అనమాట. they చెప్పారు, వీఆర్ గోయింగ్ టు డూ మేజర్ ఎక్సర్సైజ్, అది కూడా ఎయిర్ అసెట్స్ తో తీసుకొని ఎయిర్ ఫోర్స్ ద్వారా చేస్తాం పెద్ద ఎక్సర్సైజ్ అని చెప్పారు. అయితే దాని అర్థం ఏంటిది, ఎవ్రీబడి న్యూ రఫాల్స్, ఇదంతా మిగ్స్, మిరాజెస్ అన్ని దాంట్లో ఇన్వాల్వ్ ఉంటుందని, సుకోయిస్
సో న్యాచురల్ ఏముంటుంది, ఎనిమిది వాట్ విల్ బి ఎనిమిస్ రియాక్షన్, ఓహో ఇక్కడ నడుస్తుందా, అబ్జర్వ్ దిస్ అని. సో వాళ్ళ అటెన్షన్ అంతా, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా అనుకుంటున్నారు, మేబీ ఎక్సర్సైజ్ అని నైట్ లో అటాక్ చేసేస్తే రాజస్థాన్ తరఫు నుంచి, ఓకే సో ప్రాబబ్లీ దే వర్ లుకింగ్ అట్ రాజస్థాన్, మనం ఇక్కడ చేసేసాం అటాక్. yes దట్ ఈస్ ది డిసెప్షన్. వార్ స్ట్రాటజీ సార్. చెప్పేసి